పోస్ట్ ఆఫీస్‌లో పర్మనెంట్ ఉద్యోగాలతోని ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఐపీపీ బ్యాంక్ అన్నమాట ఇది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచెల్లి అఫీషియల్‌గా 309 పోస్ట్‌లతోని ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అన్నీ గూడా నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గూడా ఏ విధంగా చేయాలో అనేది గూడా నేను లాస్ట్ వరకు చెప్తానన్నమాట. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా మన ఛానెల్‌ని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌ని ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానెల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మనకు నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. అంటే ఏందంటే పోస్ట్ ఆఫీస్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. మనకు పోస్ట్ ఆఫీస్‌లో జీడీఎస్ అనేది ఆ నోటిఫికేషన్ అయితే కాదిది. అంటే గవర్నమెంట్ జాబ్స్ అనేవి. అవేందంటే మనకు గవర్నమెంట్ జాబ్స్ గాదు, ప్రైవేట్ జాబ్స్ గాదు. అది ఓన్లీ ఒక బేస్ మీద నడిచే జాబ్స్ అన్నమాట. ఏది జీడీఎస్, ఏబీపీఎం, బీపీఎం, డాక్ సేవకు ఉన్నాయి గదా! అవి వేరే జాబ్స్, ఇవి వేరే జాబ్స్ అన్నమాట. దీనికి మంత్లీ సాలరీ వచ్చేసి 50,000 ప్లస్ అలవెన్స్ అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గాని మీకు మిస్ అయితే చేసుకోకండి ఈ నోటిఫికేషన్. క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం. ఇక ఇది చూసుకుంటే మాత్రం మనకు ఇక్కడ చూసుకుంటే ఫారెన్ సర్వీస్ ఫర్ ఆఫ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సెంట్రల్ ఆహ్, స్టేట్ అండ్ సంబంధించి చూసుకుంటే మాత్రం నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ టెంటేటివ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. టెంటేటివ్ అంటే మనకు ఈ డేట్స్ అనేది కొంచెం ఎక్స్‌టెండ్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి టెంటేటివ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 11/11/2025 రోజైతే స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ వీడియో కొంచెం లేట్‌గా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా అప్లికేషన్స్ సంబంధించిన టైం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. 11 నవంబర్ 11 నుంచెల్లి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 1 తారీఖు రోజైతే ఆహ్, ము ముగిస్తుందన్నమాట. మీరు ఫీ పేమెంట్ కూడా అదే రోజు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. మనకు డేట్ ఎక్స్‌టెండ్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక పోస్ట్ విషయాన్ని చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్‌లో జాబ్స్ అన్నమాట ఇవి. మనకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లు, అలాగే జూనియర్ సంబంధించి పోస్ట్‌లయితే ఉండడం అయితే జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లు 110 పోస్ట్‌లు అండ్ జూనియర్‌కి సంబంధించి 199 పోస్ట్‌లయితే భర్తీ అయితే చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియాగా. ఓవరాల్‌గా 309 పోస్ట్‌లయితే భర్తీ అయితే చేస్తున్నారు ఈ నోటిఫికేషన్‌కి. అండ్ ఇది సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మీరు చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా గాని అండ్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి ఏమైనా జీడీఎస్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాగా అయితే మనకు పె ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా చూడండి. అండ్ ఇక్కడ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్‌కి సంబంధించి మేనేజర్ రివ్యూ గాని అనలైజ్ చేసి ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ట్రైనింగ్ అవన్నీ కూడా ఇస్తారు. మీకు ఏదైతే జాబ్ వచ్చిన తర్వాత అండ్ ఇవన్నీ చూసుకోవచ్చు ఒకసారి. మీరు నోటిఫికేషన్ కావాలంటే మీరు ఒకసారి చూసుకొని చదువుకోండి ఒకసారి. జూనియర్ సంబంధించి గూడా. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి తర్వాత చూసుకుందాం. ఎందుకంటే పే అండ్ అలవెన్స్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ మీకు దాదాపుగా 50,000 నుంచెల్లి 60,000 వరకు సాలరీ వస్తదని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఇక్కడ మనకు 2 ఇయర్స్ వరకు టెంటేటివ్ అయితే ఉంటుంది. టెంటేటివ్ తర్వాత ఆటోమేటిక్‌గా మీకు గవర్నమెంట్ జాబ్స్ అయితే గవర్నమెంట్‌లకు పడిపోతారన్నమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి రూ. 750 ప్రతి ఒక్కరు కూడా కట్టాల్సి ఉంటుంది. మేల్ అయినా గాని, ఫీమేల్ అయినా గాని, ఎవరైనా గాని ప్రతి ఒక్కరు కూడా రూ. 750 ఆన్‌లైన్‌లో కట్టాలి. కొంచెం ఫీ పేమెంట్ అనేది ఎక్కువుంది కాబట్టి మీకు ఒకటికి 2 సార్లు ఆలోచించి అప్లై అయితే చేసుకోండి. కానీ అప్లికేషన్ పెడితే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక లీవ్స్ వచ్చేసి యాస్ పర్ పాయింట్ 10 అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు దానికి సంబంధించి ఏదైతే జాయినింగ్ తర్వాత మీకే ఆటోమేటిక్‌గా తెలవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మనకు పోస్ట్‌లు ఏ విధంగా ఉన్నాయంటే ఆల్ ఓవర్ ఇండియాగా మీరు ఎక్కడైనా అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ మన తెలుగు రాష్ట్రాలలో పోస్ట్‌లు ఏమేమి ఉన్నాయని నేను ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తున్నాను. చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌కి సంబంధించి చూసుకుంటే అనంతపూర్‌లో ఒకటి ఉన్నది. ఏది జూనియర్ సంబంధించి. అండ్ చిత్తూరులో జూనియర్ ఒకటుంది. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఉంది. ఏలూరులో ఒకటుంది జూనియర్‌ది. అండ్ గూడూరు ఏదో ఉంది. ఇది కూడా ఒకటి. అండ్ పార్వతీపురం నుంచెల్లి ఒకటి ఉన్నది జూనియరు.
ఆయన ప్రొద్దుటూరు వచ్చేసి ఒకటుంది. ఆయన శ్రీకాకుళంలో అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి ఒకటైతే ఉండడం అయితే జరిగింది పోస్టు. అండ్ విజయనగరం వచ్చేసి ఒకటుంది. ఇవి సంబంధించి ఏపీలో సంబంధించిన పోస్టులన్నమాట. ఓవరాల్‌గా మనకు ఆహ్, 8 పోస్టులయితే భర్తీ అయితే చేస్తున్నారు ఓవరాల్‌గా తెలంగాణలో. దీనికి క్వాలిఫికేషన్ అనేది తర్వాత చెప్తాను. ఇక అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ ఇవన్నీ గూడా ఉంది. మీకు ఇష్టం ఉన్న కాడ అప్లై అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు గూడా. నార్త్ ఈస్ట్‌లో గూడా ఉన్నాయి పోస్టులు. ఓవరాల్‌గా 309 పోస్టులు గాబట్టి ఆల్ ఓవర్ ఇండియాగా ఉంటుంది. అండ్ తెలంగాణ విషయం చూసుకుంటే నిర్మల్‌లో ఒక పోస్టు అండ్ సిరిసిల్లలో ఒక పోస్ట్ అయితే ఉన్నాయి. కేవలం తెలంగాణలో 2 పోస్టులు మాత్రమే భర్తీ అయితే చేస్తున్నారు. ఒకసారి చూసుకోండి ఈ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటుంది. ప్రతి ఒక్కరు గూడా జాయిన్ అయ్యి చూసుకోండి ఒకసారి. ఇక మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఆహ్, ఇక్కడ చూసుకోవచ్చు జూనియర్‌కి సంబంధించి ఆహ్, 199 పోస్టులు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్‌గా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఎందులో అయినా పర్లేదు. మీరు ఏ డిగ్రీ చేసినా పర్లేదు గానీ, మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 20-32 సంవత్సరాలయితే ఉండాలి. ఆయన ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అడిగిండు. ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు అప్లై చేసేటప్పుడు అడుగుతారో అడగరా అనేది నేను చెప్తాను. ఓకేనా. అందులో అడిగిందంటే ఎక్స్‌పీరియన్స్ కంపల్సరీ కావాలి. అప్లికేషన్ వీడియో కావాలంటే సెపరేట్‌గా ఈ వీడియోలో కంప్లీట్‌గా చేయలేకపోతా. కాబట్టి అప్లికేషన్ వీడియో అనేది నేను రేపు గాని, ఈరోజు ఈవినింగ్ లోపైతే నేను అప్లికేషన్ వీడియో చేస్తాను. మీకు ఒకవేళ అప్లికేషన్ వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి అప్లికేషన్ వీడియో అని. కంపల్సరీగా మీ రెస్పాన్స్‌ని బట్టి నేను చేస్తాను. ఆహ్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీకు అప్లికేషన్ వీడియో చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. మీ రెస్పాన్స్‌ని బట్టి నేను చేస్తానన్నమాట. అండ్ ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి 110 పోస్టులు. దీనికి కూడా సింపుల్‌గా గ్రాడ్యుయేషన్ అయితే సరిపోతది. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. డిగ్రీ అయినా గాని, బీటెక్ అయినా గాని. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 20-35 సంవత్సరాల దాకా ఉంది. ఫస్ట్‌ది వచ్చేసి 20-32 అండ్ సెకండ్‌ది వచ్చేసి 20-35 సంవత్సరాల దాకా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. ఇది సంబంధించి ఏదైతే పోస్ట్‌లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. మీరు గూగుల్ క్రోమ్‌లోకి వెళ్లి ఐపీపీ ఆన్‌లైన్ అని కొట్టినా గాని మీకు వస్తదన్నమాట. ఇక్కడ మీరు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఉంటుంది. మీరు దీన్ని క్లిక్ చేసుడుతోనే అఫీషియల్ నోటిఫికేషన్ గాని, అప్లై చేసుకోవడానికి లింక్స్ గూడా అన్నీ ప్రొవైడ్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ మీకు అప్లికేషన్ వీడియో కావాలంటే ప్రతి ఒక్కరు కూడా 500 అంటే 500 లైక్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మన ఆహ్, ఏదైతే వీడియో ప్రతి ఒక్కరు కూడా చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద కూడా కామెంట్ అయితే చేయండి అప్లికేషన్ వీడియో కావాలని ఉంటే. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ అయ్యి అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఖాళీగా తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతే వీడియో. థాంక్ యూ.